పెళ్ళి అవ్వకుండా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తితోటి ఉండగలగటం అది ఎలాగ సాధ్యం అనేది ఐఎమ్ జస్ట్ వండరింగ్. ఐఎమ్ వండరింగ్ అలౌడ్ అంతే. సో ఇప్పుడు దాన్ని బట్టి అతని తప్పు లేకపోతే అతని క్రాక్ అని అంటలేదు నేను, బట్ ఆల్మోస్ట్ ఇట్ మేడ్ మీ ఫీల్ అంటే ఇలాంటి మనిషితో ఎలా కలిసి ఇలాంటి మనిషితో ఉండాలంటే మీ అక్కడ కూడా ఏదో రాంగ్ ఉన్నారు. అండ్ సో నన్ ఆఫ్ దెమ్ సీమ్ నార్మల్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయిన, అంటే ఒక్కొక్క పేరు నేను తీయట్లేదు. All of them seem to have backstories interlinked to something and X and Y. It is like a maze. Okay, maze. Yeah, it is a maze actually. సో అలాంటి దాన్ని రేషనల్గా మాట్లాడటం అనేది అసలు మీనింగ్ లేదు. ఎందుకంటే అన్ని జోన్స్లో మినీ స్టోరీస్ ఉన్నాయి. అసలు ప్రీతికి అమ్మాయికి ఎప్పుడుని మధ్యలో లావణ్య అనే మనిషి మస్తాన్ సాయి అనే వ్యక్తిపై రేప్ కేసు కూడా పెట్టింది. కరెక్ట్. యా. సో అంటే ఒకటే మనకి హెడ్లైన్స్ చూసుకుంటే ఆవిడ పరిస్థితిలో డిఫెన్సో మరి ఏమిటో ఈవిడ చాలామంది డేటా ఆవిడ దగ్గర ఉంటుంది ఫోటోగ్రాఫ్స్తో పాటు. చివరికి అరెస్ట్ చేయబోయే పోలీసులది కూడా అదే అడిగాం మేము. హౌ డిడ్ యూ మేనేజ్ టు క్లిక్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గై ట్రైంగ్ టు అరెస్ట్ యూ? నేను ఇలా పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదని చెప్పి. సో ఆబ్వియస్లీ అది ఒక షార్ప్ రేస్. నేను అదే చెప్తున్నాను, దట్ ఈస్ వాట్ ఈస్ ఇండికేటింగ్ దట్ షీస్ గాట్ ఎ క్రిమినల్ మైండ్ అంటున్నాను. దట్ ఈస్ వాట్. ఎందుకంటే మామూలు ప్రజలు అలా తట్టను కూడా తట్టదు. దే విల్ జస్ట్ గెట్ సర్ప్రైజ్ దట్ ఎవరినో వచ్చారని. జరుగుతున్నప్పుడు యువర్ మైండ్ ఈస్ ప్యారలల్లీ థింకింగ్ ఆఫ్ టు షూట్ ఏ వీడియో ఆర్ రికార్డ్ అన్ ఆడియో అనేది యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ జోన్ ఆఫ్ థింకింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ క్రిమినల్ మైండ్. యా. అండర్ పొలిటికల్ ప్రెషర్ ఆర్ అండర్ టాప్ అఫీషియల్స్ ప్రెషర్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు టేక్ ఎనీ civilian and keep them in jail for 43 days? No. They can never do that to women, especially involved with drugs. Drugs related cases లో ఇలాంటిది ఒక టాప్ అఫీషియల్ ప్రమేయంతో చేస్తాను మాత్రం నేను బిలీవ్ చేయను. ఇట్స్ ఇంపాసిబుల్ ద పోలీస్ క్యాన్ బి. ఇప్పుడు పోలీస్ కూడా హ్యూమన్ బీయింగ్సే. ఎస్, ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ద కాంటెక్స్ట్. బట్ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అరెస్ట్ వరకు చేయగలుగుతారు. రైట్. యూ కాంట్ ఈవెన్ పుట్ రిమాండ్ ఆన్ దట్. మీకు అందుకనే మీ ప్రాసెస్లో ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తర్వాతే అలాంటిది వస్తుంది. వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలో ఒకటి. ఆ వ్యక్తి ఎందుకు చేస్తాడు అసలు? హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు ద పోలీస్ ఆర్ ఈవెన్ ద పీపుల్ కన్సర్న్? కరెక్ట్. ఇప్పుడు అమ్మాయిని వదిలించుకోవాలంటే వదిలించుకుంటారు. డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి 43 days రిమాండ్లో పెట్టడం అనేది రిడిక్యులస్ పాయింట్ అది. ఇందులో ఇన్నేళ్ళు డ్రగ్స్ కేసులో లేకపోతే డ్రగ్స్తో లింక్స్ ఉన్నాయి అనే మనిషితో రాజ్ తరుణ్ సహజీవనం చేసినప్పుడు అతను కూడా కొద్దో గొప్ప ఉండుంటాయా, అతను తెలియకుండా ఇది అవుతుందా అని మధ్యలో వచ్చే కొంతమంది సో కాల్డ్ అంటే అనలిస్ట్ కావచ్చు, వాళ్ళు లావణ్య బిహాఫ్ మీద ప్రశ్నిస్తున్నారు. See, that is not, I mean, I don't know about that. ఎందుకంటే చాలామంది పక్కన వాళ్ళు తీసుకురాళ్ళు. అదే పర్సనల్ సెన్సిబిలిటీయా లేకపోతే టేస్టా లేకపోతే వాట్ దే థింక్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ జస్ట్ బికాజ్ ఐఎమ్ మూవింగ్ విత్ సమ్ పర్సన్ హూ టేక్స్ డ్రగ్స్ దట్ డజంట్ ఆటోమేటిక్లీ మీన్ దట్ యు ఆర్ ఆల్సో ఇంటూ డ్రగ్స్. యా. సో ఈ అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆర్జీవి గారు చెప్పులు చూపించుకోవడం డిబేట్ రూమ్ లైవ్స్లో మనుషుల్ని పెట్టి బయట కొట్టించడం, ఒకళ్ళ మీద ఒకళ్ళ. నేను అదే అన్నాను, ఆల్ దట్ ఫర్ మీ ఇండికేట్స్ ఎ క్రిమినల్ మైండ్. ఇప్పుడు ఇంత మీడియాలో ఎంత హాట్గా ఉండే టోటల్ ఛానల్స్ 24/7 దాన్ని వైన్ చేస్తున్న టైంలో ఓకే కోపం కంట్రోల్ చేసుకోలేక మీరు ఎవరినో కుట్టారా తిట్టారా అంతవరకు ఐ కెన్ అండర్స్టాండ్. ఎవరో మనుషుల్ని తీసుకెళ్ళి కొట్టడం అంటే అది ఇట్స్ ఏ గ్యాంగ్స్ చేస్తాయి అలాంటి పనులు. రౌడీ షీటర్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. యూనో రౌడీ షీటర్ అలాంటిది ఒక అమ్మాయికి ఎలాగ సాధ్యం అవుతుంది? ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి ఉన్న కంపెనీ అలాంటిది, విచ్ ఇస్ వాట్ ఈవెన్ రాజ్ తరుణ్ సేయింగ్. ఆ అమ్మాయికి ఉన్న చుట్టూ ఉన్న కంపెనీ ఈజ్ యాక్చువల్లీ వాట్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది దానికి. అలాంటి కంపెనీ ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా. సో మామూలు మీరు పొద్దున ఎవరైనా గొడవ వస్తే మీరు రౌడీలు వస్తారా మీతో కొట్టడానికి? మీకు ఎక్కడ తెలుస్తుంది మీకు రౌడీని పట్టుకోవడానికి అసలు? మీ సినిమాలో రౌడీలు అప్పిస్తారని మీకు ఫోన్ చేస్తారు. సో బట్ యాక్చువల్లీ ఇది ఆన్ అ వెరీ సీరియస్ నోట్ సార్. సో మీకేమర్థం అవుతుంది దట్ రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య రిఫ్ట్ రావడానికి ఏవైనా కారణాలు అయ్యుండొచ్చు, బట్ తిన కంపెనీ కరెక్ట్ కాదని రాజ్ తరుణ్ ఫీల్ అయినట్టు మీరు భావిస్తున్నారు? ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
ఇప్పుడు రాజ్ తరుణ్ ఈజ్ ఎ సెలబ్రిటీ డెఫినెట్లీ కంపేర్ టు హర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ ఫేమస్ విత్ మనీ XY. ఒక టైంలో కాదు, ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఒక 10 years 11 వాట్ ఎవర్ ఇయర్స్ బ్యాక్ వెన్ హీ వాజ్ నాట్ అన్ యాక్టర్, అప్పుడు ఇద్దరు సమానం అనుకోదాం. ఆ టైంలో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఇప్పుడు 10 years తర్వాత రాజ్ తరుణ్ సెలబ్రిటీ స్టేటస్కి వచ్చింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, గోల్డెన్ రిట్రీవర్ అని ఒక కుక్క ఉంటుంది, ఇట్స్ వెరీ లార్జ్ డాగ్. అవును. షువావా అని ఇంకొక కుక్క ఉంటుంది, వెరీ స్మాల్ డాగ్, ఆల్మోస్ట్ గోల్డెన్ రిట్రీవర్ పా దగ్గర ఉంటుంది సైజ్, 6 inches ఉంటుంది అంతే హైట్. నేను ఒకళ్ళ ఇంటికి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆడి దగ్గర ఈ రెండు ఉన్నాయి. వాడు అది షువావా మాట్లాడితే అని అని దాన్ని వాయించేస్తుంది. ఇది గోల్డెన్ రిట్రీవర్ని, అదేమో ఇలా కొంచెం ఇలా అణిగిమణి ఉంటుంది గోల్డెన్ రిట్రీవర్. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. సో నేను అప్పుడు ఆయన అడిగాను ఓనర్ని, ఏంటది అంటే, సరే ఇప్పుడు ఈ రెండు చిన్నగా ఉన్నప్పుడు ఒకే సైజు ఉండేవి పుట్టినప్పుడు, అవి పెరిగినప్పుడు ఇది ఎంత అయిపోయింది, ఓకే ఇది ఎంత అయిపోయేసరికి ఇప్పుడు చివావా మాటికి అది దీనికన్నా పెద్దగా ఉంది, దానికి ఎక్కువ బలం ఉందని గుర్తు రాకుండా మాటి కరుస్తూ ఉంటుంది దాన్ని. గోల్డెన్ రిట్రీవర్కి ఆ థాట్ రాకూడదు. I think Lavanya is a Chihuahua and this guy is a golden retriever. ఏదే అనాలజీలో ఇన్ కంపారిటివ్ ఆస్పెక్ట్ ఆ కాంటెక్స్లో. అప్పుడు మాటికి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళకు ఉన్న జనరల్ టెండెన్సీ కూడా, అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీబడి, ఒక నేను తన ప్రియురాల్ని, నేను తన గర్ల్ ఫ్రెండ్, నేను తన భార్య అనే ఈ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో, దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎ డామినెన్స్ ఆన్ దట్ పర్సన్ కాన్స్టెంట్లీ, to make him feel guilty, to make him feel grateful, to make him feel నేను ఇంత ఇచ్చేసాను నీకోసం, అంత చేసాను అని ఆ గిల్ట్ తెప్పించడానికి ఆ ప్రాసెస్లో ఉంటారు. యూనో అది ఒక పర్టిక్యులర్ టైంలో ఒక లిమిటింగ్ పాయింట్కి వస్తుంది, ఒక స్ట్రెచ్ అవుతుంది, ఒక లిమిట్ అక్కడ తిరుగుతుంది. సో ఇప్పుడు ఏ రోజైతే గోల్డెన్ రిట్రీవర్ సడన్గా అది ఒక బయటికి అయిపోయింది షో పని. సో ఇప్పుడు మీరు అదే ఆ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ తోటి నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే, షీఈస్ ట్రైంగ్ టు గార్నర్ పబ్లిక్ సింపతి, విచ్ ఇస్ ద రీజన్ మీడియాకి రావటం, పోలీస్ కంప్లైంట్ చేయడం అనేది అది పాయింట్. దెన్ ఇంకా లీగల్గా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఏదన్నా డబ్బులు. సో అండ్ ఒకసారి మీరు ఆ రూట్లోకి వెళ్ళారంటే దెన్ మీ కంట్రోల్ లేకుండానే స్పైరల్ అయిపోతూ ఉంటుంది. అదే అంటే మీరు అది పర్ఫెక్ట్గా చెప్పారు. ఎలా అయితే మీరు మాఫియా సినిమాలు తీశారు కాబట్టి అందులోకి వెళ్ళాక యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. కరెక్ట్. అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. కరెక్ట్. సో ఈ రికార్డింగ్ లో కీప్ ఆన్ డెవలపింగ్, అది మీ కంట్రోల్ కూడా ఉంది ఇంకా స్క్రిప్ట్ దాని తర్వాత. అదే అంటిల్ కదా. కరెక్ట్. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మాయి సైకో అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని అంటున్నారు. బట్ ఫ్రాంక్లీ తను ఎవిడెన్సెస్ బయట పెట్టడం, గొంతెత్తి ప్రశ్నించడం, ఇవన్నీ కూడా తన్ని సైకో అని చిత్రీకరించడానికి ఒక దారి తీసాయి. ఇప్పుడు నా బేసిక్ పాయింట్ ఏంటంటే, కామన్ సెన్స్ టెల్స్ మీ, ఇప్పుడు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ కాజెస్ ఫర్ సైకోపాథిక్ బిహేవియర్. యూనో ఇప్పుడు ఒక పర్టికులర్ టేప్లో అమ్మాయి ఉమ్ములూసి కొట్టేసి ఏదో లాంగ్వేజ్ మాట్లాడేసి దానికన్నా ఎక్కువ ఒక దెయ్యం పట్టినట్టుగా అరుస్తుంది. యూనో నాకు ఫ్రాంక్గా నేను ఎగ్జార్సిస్ట్ సినిమా చూసినప్పుడు కూడా అంత భయపడలా, వాయిస్ నోట్ విన్నాక. అంటే దట్ షోస్ ఎక్స్ట్రాడినరీ అబ్సల్యూట్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్ ఆర్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ టు స్కేర్ ది అదర్ పర్సన్. అండ్ యు ఆర్ సేయింగ్ నో మ్యాటర్ హౌ మచ్ ది అదర్ పర్సన్ వుడ్ హ్యావ్ హర్ట్ యు ఆర్ బిట్రేడ్ యూ, అలాంటి లాస్ ఆఫ్ కంట్రోల్ మనకు ఉండకూడదు అంటారు. అలా ఉంది అంటే సైకోపాథిక్ అంటారు. నేను చాలా మంది అబ్లర్గా ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ యూ, ఐ మీన్ మెన్ అండ్ విమెన్ ఫైట్ అండ్ ఆల్ దట్. కానీ ద పాయింట్ ఇన్ ద క్రియేటివ్, ఇప్పుడు వెన్ షీ టాక్డ్ అబౌట్ హిస్ మదర్ ఆర్ ఎక్స్ ఆర్ వై, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే దోస్ థింగ్స్. యూనో అలాంటి లాంగ్వేజ్, ఆ టోన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నో అవును. ఇప్పుడు ఒక అమ్మాయి యాడ్ అవటం, లేకపోతే గబుక్కుని చెంప మీద కొట్టడం, అవి మొహం మీద ఉమ్ములూసేసి అలాంటి మాటలు మాట్లాడి కొట్టేసి అన్ని, ఐ థింక్ దట్ ఈస్ ఏ వెరీ బిజార్ బిహేవియర్. ఇంకా పిచ్చితనానికి మీనింగ్ ఏంటి? అది కూడా పిచ్చి కాకపోతే. కాబట్టి
పరిస్థితులు ఎలా ఉన్నా మనం పిచ్చికి తెచ్చుకోకూడదు, మనం కంట్రోల్ కోల్పోకూడదు అంటున్నారు. సో దట్స్ అంటే అలా కోల్పోయామంటేనే పిచ్చి అని కాదు అర్థం. కాదు మీకు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసి ఒక పద్ధతి ప్రకారం చేయటం అనేది విచ్ ఇస్ జనరలీ నోన్ యాజ్ సివిల్ బిహేవియర్. ఆ సివిల్ బిహేవియర్లో ఒక్కొక్కసారి అన్కంట్రోలబుల్ టెంపర్తో కొన్నిసార్లు ఏదో తిట్టారా కొడతారా అనేవి జరుగుతాయి. ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు సైకాటిక్ బిహేవియర్ అవుతుంది. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డిగ్రీస్ ఓన్లీ. నో రైట్. అది ఇట్ కుడ్ ఆల్సో బి జెనెటిక్ కదా ఆర్జీవి గారు? నో బేబీ అది ఐ థింక్ షీఈస్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ హిస్టానిక్ పర్సనాలిటీ డిసార్డర్. మీరు దాంట్లో దానికి ఉన్న డెఫినేషన్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ సూట్ హర్. షీ నీడ్స్ సైకాట్రిక్ ట్రీట్మెంట్. హిస్టానిక్ పర్సనాలిటీ డిసార్డర్ అనేది మీ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ వాట్ యు హావ్ సీన్? యా, బేస్డ్ ఆన్ మీ టాకింగ్ టు సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. అండ్ యా, సో ఇప్పుడు ఈ రెండు కేసులు, ఒకటి డ్రగ్స్ వర్టికల్ ఉంది, రెండోది పర్సనల్ లైఫ్ వర్టికల్ ఉంది. ఈ రెండింటికి ముగింపు కార్డు ఎలా పడుతుందని మీ అభిప్రాయం? see, I don't think first of all legally they are related. Legally they are not related. ఇక్కడ డ్రగ్స్ దాంట్లో ఇక్కడ త్రీ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు యూజర్ వేరు, పెడ్లర్ వేరు. ఇంకొకళ్ళు యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనదర్ పర్సన్ టు డూ ఇట్. మీకు మీరు తీసుకుంటే యూ కమ్ అండర్ ద యూజర్. మీరు దాన్ని బిజినెస్ చేసి అమ్మి డబ్బులు చేసుకున్నప్పుడు అది పెడ్లర్ కింద వస్తుంది. ఫెసిలిటేటర్ అంటే ఎవరు? నాకు తెలిసిన కాంటాక్ట్ ఇస్తాను, లేకపోతే నువ్వు డబ్బులు ఇస్తే నేను వాడికి ఇచ్చేసి తీసుకునేస్తాను, విచ్ మీన్స్ యూర్ ఎయిడింగ్ ద బిజినెస్ ఇన్ విచ్ వే, ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ అ పర్సనల్ గెయిన్. సో ఈ మూడింటిని 3 డిఫరెంట్ కేటగిరీస్లో చూస్తారు లీగల్గా చూస్తే. సో ఈ అమ్మాయి దేంట్లో వస్తుందని ఆ డీటెయిల్ నాకు తెలియదు. వై షీ వాజ్ దేర్, మేబీ దే వాంటెడ్ తను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఆ కాంటాక్ట్ కావాలా, ఆ కాంటాక్ట్ దొరకలేదా, ఏదో వాట్ ఎవర్ దే రీజన్స్ సార్, ఐ డోంట్ నో. బట్ ఫర్ షూర్ షీఈ్ ఎ ఫెసిలిటేటర్. అది మాత్రం ఈ ఆవిడ వర్డ్స్లోనే ప్రూవ్ అవుతుంది. యూజర్ అండ్ ఫెసిలిటేటర్ అయితే ఉంది. వెదర్ షీ ఈజ్ ఎ పెడ్లర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. యా, సో అది సెపరేట్ కేసు, సెపరేట్ ట్రాక్. అవును. ఇప్పుడు ఈ దీంట్లో రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, లేకపోతే పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే లివింగ్లో ఉన్నావు, దాని తర్వాత ఎవరో అమ్మాయితో వెళ్ళిపోయాడు అనేది, ఈవెన్ దట్ డజంట్ కమ్ అండర్ లీగల్ ఆస్పెక్ట్లో. బికాజ్ ఇప్పుడు ఈవెన్ సుప్రీం కోర్ట్ ఓల్డెస్ట్ సెక్షన్ బిఫోర్ దిస్ బిఎన్ఎస్ యాక్ట్ కేమ్ ఇన్, అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్, యునో. సో షీఈస్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ అడల్టరీ. దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. సెకండ్ పాయింట్, తనిలా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని నన్ను వదిలేసి నాకు ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటాయి, పెళ్ళి అయ్యి ఉండగా డివోర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకున్నా అది వేరే కేసు, విచ్ ఇస్ నాట్ ద థింగ్ హియర్. సో అసలు నాకు రాజ్ తరుణ్ మీద ఎగ్జాక్ట్ కేసు ఏంటి అనేది కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. బిగమీ డజంట్ వర్తించదు, ఎందుకంటే ఫస్ట్ పెళ్లికి సో ఎవిడెన్స్ ఇప్పుడు లేవు. బిఎన్ఎస్ యాక్ట్లో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చేస్తే అది July 3rd ఇప్పుడు వచ్చింది. సో దిస్ యాక్ట్ బిట్వీన్ దెమ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ మచ్ బిఫోర్. సో బిఎన్ఎస్ యాక్ట్లో వర్తించదు నాకున్న నాలెడ్జ్. కన్సెంటింగ్ అడల్ట్స్ రిలేషన్షిప్లో ఉండి తర్వాత వద్దనుకోవచ్చు, ఒకళ్ళు వద్దనుకోవచ్చు, ఇద్దరు వద్దనుకోవచ్చు. మరి అలాంటప్పుడు జస్ట్ బికాజ్ నేను అదే అండి, అది ఇప్పుడు అక్కడ ఒక ఈ ప్రాబ్లం ఏంటంటే, if you are having a physical relationship under the commitment of marriage, that comes under a breach of trust. Breach of trust and cheating కింద వస్తుంది, you know. And thereby she gave herself, but now he cheated కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం పాడైపోయింది అనే కాంటెక్స్ట్ నుంచి వచ్చినాయి ఆ లాస్ అని. కానీ హ్యూమన్ రిలేషన్షిప్స్లో మీ ఎమోషన్స్ అని కాన్స్టెంట్గా మారుతూ ఉంటాయి. ఇవాళ నేను ఫీల్ అయ్యింది, రేపు ఫీల్ అవ్వకపోవచ్చు. అవును. ఇంకో మంత్ తర్వాత నేను ఫీల్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఆ రోజు నువ్వు చేసావు కదా అంటే మీరు దానికి స్టిక్ అయి ఉండాలంటే నోబడీ కెన్ సర్వైవ్. నో, కరెక్ట్. ఎమోషన్స్ ఆర్ కంటిన్యూస్లీ చేంజింగ్. అప్పుడు ఆ రిస్క్ మీరు తీసుకోవాలి. అవును. సో ఇఫ్ యు ఆర్ సేయింగ్ అది చెప్పాడు కదా చేసేస్తాడు అనే దాంట్లో మీరు చేస్తే అతను నిజంగా ఇంటెన్షన్ అప్పుడు ఉండొచ్చు, తర్వాత మారిపోయి ఉండొచ్చు కదా. అవును. విచ్ వి డోంట్ నో. బట్ అలా మారిపోతూ పోతే దానికి చట్టం, సమాజం పరిధి ఉండదు కదా. సో వేర్ ఇస్ ద శానిటీ ఇన్ దిస్ హోల్ థింగ్? ఓకే, మనిషి స్వేచ్ఛ కావాలి. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ సంథింగ్ వెన్ యూ కెనాట్ కంట్రోల్, వెన్ యూ కెనాట్ అంటే ఇప్పుడు తప్ప ఉప్ప అని పక్కన పెడితే నాకు ఫీలింగ్ పోయింది, ఫీలింగ్ మళ్ళీ ఎలా వస్తుంది? దట్ ఈస్ అ ఫ్యాక్ట్, యూ కాంట్ ఫైట్ అంటున్నాను. కరెక్ట్. సో యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు దట్. కరెక్ట్. అప్పుడు ఏంటి, మీరు అంత సీరియస్గా తీసుకున్నప్పుడు యూ షుడ్ బీ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్
కరెక్ట్ వితౌట్ కమిట్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అదన్నీ చెప్పాలి. కరెక్ట్. సో అయితే మీరు అనడం ఇక్కడ బిగమీ ప్రూవ్ కాదు, ఏం కేసు నేచర్ ఆఫ్ ద కేసు ఏంటో తెలియదు, దీనికి బహుశా ముగింపు కాడు మేబీ ఫైనాన్షియల్ అవ్వచ్చు. బిగమీ అనేది ఎవరో చెప్పట్లేదు కదా, నన్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ మ్యారేజ్. నో కరెక్ట్. యా, షీ ఈజ్ ఓన్లీ అసర్టింగ్ హీ ఈజ్ నాట్ కమింగ్ టు మీ, హీ ఈజ్ హ్యావింగ్ అన్ అఫైర్ విత్ హర్. అఫైర్ డస్ నాట్ కమ్ అండర్ లీగల్ ఆస్పెక్ట్. కరెక్ట్. రెండోది ఇక్కడ అడుగుతున్నది, ఆ అమ్మాయి 11 సంవత్సరాల తన యవ్వనం, తన అందం, తన అటెన్షన్, తన టైం అంతా ప్రెషియస్ టైం ఇచ్చింది కదా, మరి అతను ఎలా వదిలేసి వెళ్తాడని నిన్న త్రిపురనేని చిట్టి గారు ఫర్ ఎగ్జాంపుల్ అలా ఒకళ్ళిద్దరు సపోర్టర్స్ చెప్పారు. వాట్ యూ ఫీల్ అబౌట్ దట్? కానీ నాకు తెలిసి ఎనీ రిలేషన్షిప్ బ్రేకప్లో అదే కదా జరిగేది. ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్స్ 25-30 years తర్వాత డివోర్స్ తీసుకుని ఉన్నప్పుడు 11 years 5 years 20 years అనేది పాయింట్ కాదు కదా. ఐ డోంట్ వాంట్ లివ్ విత్ దిస్ పర్సన్ ఎనీమోర్ బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ స్టిఫుల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మీరు మారల్ ఆస్పెక్టా, లీగల్ ఆస్పెక్టా, లేకపోతే సోషల్ ఆస్పెక్టా అనేది చూస్తారు, కానీ మీరు వాళ్ళ ప్లేస్లో లేకుండా వాళ్ళ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారని మీరు జడ్జ్మెంట్ చేయటం అనేది మీనింగ్లెస్ పాయింట్. రైట్. ఇప్పుడు సపోజు భార్యాభర్తలు అంటే అన్యోన్యంగా ఉండాలి అని చెప్పారు అనుకోండి ఒకరు. భార్య అనేది జనరిక్ కదా, లేబుల్ అది. అవును. నిజానికి పర్టికులర్ పర్సన్. నా భార్య వేరు, భార్య వేరు. నా భార్య ఒక పర్టికులర్ పర్సన్. నా భార్యతో నేను ఉండలేను అని నేను చెప్తే, భార్య అంటే భార్యాభర్తలు ఇద్దరు బాగుండాలి మీరు చెప్తే ఎలా చెప్తారు? అది మీరు మైండ్లో లేరు కదా. అవును, కరెక్ట్. యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విత్ యువర్ భార్య. విత్ మై భార్య. సో మై భార్య ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ భార్య. అది నా పాయింట్. సో మొత్తానికి ఈ ఇంప్లికేషన్స్ తర్వాత రాష్ట్రానికి ఏమైనా అవకాశాలు తగ్గుతాయి అనుకుంటున్నారా, ఫిల్మ్ అవకాశాలు? అబ్సల్యూట్లీ. సి ఇప్పుడు పాయింట్, జనరల్ పబ్లిక్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. రాజ్ తరుణ్ విల్ డిపెండ్ ఆన్ ద ఫిల్మ్స్ అండ్ ద యాక్టింగ్ హీ లైక్స్. ఆడ వెనకాల హిస్టరీ ఉందా, ఆ హిస్టరీ ఉందా అనేది ఎవరు పట్టించుకోరు. సో మొత్తానికి అయితే దీనికి ముగింపు కార్డు పడాలంటే మరి చట్టం చాలా ఛేదించారు. ఎందుకంటే ఈ సైడ్ ట్రాక్స్ ఎన్ని వచ్చేసాయంటే మహాభారతం కంటే పెద్దగా ఉంది. నిన్న చూసాను, ఇప్పుడు పనివాడు ఎవడో వచ్చాడు, ఆ ఇంట్లో పనిచేసే పనివాడు వచ్చి ఆడ ఇంటర్వ్యూలు వేస్తున్నాడు ఇప్పుడు లావణ్య దగ్గర, ఐ థింక్ రాజ్ తరుణ్ దగ్గర. సో ఐ థింక్ దిస్ హోల్ థింగ్ ఇస్ బికమ్ ఎ మీడియా సర్కస్. ఇప్పుడు అంటే మీడియా సర్కస్ అయిపోయింది. ఇప్పుడు ఇనీషియల్గా లావణ్యకి సైడ్ చేసిన వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకుంటున్నారు. నౌ దేర్ అగైన్ గెటింగ్ ఇన్ టు మేజ్. అంటే అందరికీ కన్ఫ్యూజన్ ఉంది, ఇలాంటి క్యారెక్టర్స్ వీళ్ళందరూ ఎవరు అని. మరి ఓటీటీ సినిమాలో వస్తాయి కొంతమంది, ఒక 6-8 క్యారెక్టర్స్ పెట్టి ఎవరు చంపారో తెలియదు. వెబ్ సిరీస్ అయిపోయింది అదే లాస్ట్ 1 monthలో. దిస్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్. రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన ఈ వివాదం విషయంలో మధ్యలో ఈ డ్రగ్స్ కూడా ఇక్కడ ముడిపడి ఉందని లావణ్య చెప్తోంది కాబట్టి, అంటే ఎవరో చేయించారని ఈ ఇరికించడం. ఇప్పుడు సడన్గా కొత్తగా ప్రీతి, ఉదయ్, ABC వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు వాళ్ళ మదర్స్కి ఎవరెవరితో అఫైర్స్ ఉన్నాయనే రికార్డింగ్స్ కూడా బయటకు వస్తున్నాయి. అన్ని సైడ్ ట్రాక్స్ వచ్చాయి, సబ్ ట్రాక్స్. కరెక్ట్ సేయింగ్ మీరు. ఎందుకంటే వన్స్ మీకు ఇప్పుడున్న దాంట్లో మీరు వార్ అనేది డైరెక్ట్ కొట్టుకుంటూ అవుతుంది, లేకపోతే మీ సీక్రెట్ అన్ని తీసుకుని దాన్ని బయట పెట్టడం అనేది అదొక. శేఖర్ భాష తప్పు చేశాడంటారా వర్మ గారు ఇంటర్వ్యూ అయ్యి? అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ భాష ఏ కాంటెక్స్ట్లో అంటే నాకు అర్థమైంది, నేను చూసినంత వరకు he felt because he had a similar incidents and he wanted to speak on behalf of Raj Tharun as a spokesman almost, and not necessarily officially employed by Raj Tharun. He's taking the stand. And ఇప్పుడు చాలా మంది వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు కదా, అలాగే వచ్చాడు శేఖర్ భాష. మేబీ ఈస్ టేకింగ్ లిటిల్ మోర్ ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాదరింగ్ ఎఫ్ఐఆర్లో అదో పట్టుకుని is doing more than the others, but technically is just a spokesman for Raj Tarun's case. Correct. Yeah. So అయితే మొత్తానికి ఆ విధంగా ఇది ఒక బ్రహ్మ పదార్థంగా మారి రోజుకు ఒక కొత్త యాంగిల్తో ఇప్పుడు బయట వచ్చేసింది కాబట్టి నౌ ఐ డోంట్ థింక్ వాళ్ళు ఉన్న ఎవిడెన్స్ అయితే ఇచ్చేసారు, ఇంకేం జరగదు. మ్యాక్సిమం 1 weekలో ఇట్ విల్ బి ఓల్డ్ న్యూస్లో కూడా ఉండదు, వెళ్ళిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా అయితే మరి ఈ నెలంతా అందరినీ బిజీగా పెట్టిన వాళ్ళందరికీ యూట్యూబ్ సీరియల్ అందరికీ ధన్యవాదాలు. ఛానల్స్ అందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అది
రైట్ ఆర్జీవి గారు, యాజ్ ఆల్వేస్ చాలా మీరు టాప్ యాంగిల్ కాదన్నారు కానీ నిజంగానే టాప్ యాంగిల్లో ఇట్స్ ఫైనలీ ఎంటర్టైన్మెంట్ అండ్ నథింగ్ మోర్ ఫర్ పీపుల్. నేను మాత్రం వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ షువావా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కానీ రావణ్ గారు చూసారంటే నన్ను కుక్క అంటాడా, నా మీద కేసు పెట్టచ్చు. ఇప్పుడు నాకెందుకో అనిపిస్తుంది మీరు ఈ మొత్తం ఎగ్జాక్ట్లీ మీరు మొత్తం ఇది సినిమా తీసేస్తారైనా నాకు ఒక ఒక ఆందోళనతో కూడిన భయంతో కూడిన ఇదితో కూడిన అది కూడా ఉందన్నమాట. ఇప్పుడు సినిమా అంటే ఒకటి మన క్యారెక్టర్స్ అర్థం కావాలి. ఇంత అర్థం లేని క్యారెక్టర్స్ ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చూడలేదు. అంతేనా? అందరూ వీళ్ళు ఎవ్వరు తీయలేదు ఈ సినిమా. దీని మీద సినిమా అనేది ఇంపాసిబుల్. రైట్ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లెసన్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో యాజ్ ఆల్వేస్ రామూయిజం ఇలాగే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.